మనందరికీ ఇవాళ క్రిస్మస్ అని తెలుసు. మనకు అవసరం లేని క్రిస్మస్ గురించి తెలిసిన మనకి ఇవాళ ఇండియాకు ఒక ఇంపార్టెంట్ డే అని తెలీదు. అదేంటంటే గుడ్ గవర్నెన్స్ డే ఇన్ ఇండియా. అది ఎందుకు జరుపుకుంటారంటే టుడే ఇస్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి, ద గ్రేటెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మరి ఈ రోజుని గుడ్ గవర్నెన్స్ డే గా ఎందుకు కన్సిడర్ చేస్తున్నారు? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అటల్ బిహారీ వాజ్పేయి? ఒక 3 పాయింట్స్ తెలుసుకుందాం రండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే హీ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ హైవేస్. ఆయన ఏం చేశారంటే మేజర్ సిటీస్ అన్నింటిని కలపడానికి ఇండియన్ హైవేస్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. అదొకటే కాదు, ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన అనే ఒక థీమ్ ని తీసుకొచ్చి ప్రతి విలేజ్ ని ఆయన జాయిన్ చేసిండు. బికాస్ ఆయనకు తెలుసు గుడ్ రోడ్స్ లీడ్ టు డెవలప్మెంట్ అని. ఈ స్కీమ్ వల్ల 2,50,000 పీపుల్ కి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇండియాలో ప్రతి ఒక్క పిల్లాడు చదువుకోవాలని చెప్పి ఆయన కలగలే వాళ్ళు. సో అందుకే ఆయన సర్వశిక్ష అభియాన్ ఒక స్కీమ్ ని తీసుకొచ్చి ప్రతి పిల్లాడికి ఫ్రీ ఎడ్యుకేషన్ అందేలాగా చేశారు. ఆయన ఫోకస్ ఇప్పుడు పాలిటిక్స్ మీద కాదు, సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఉండేది. అందుకే ఆయన డిఫెన్స్ మీద ఫోకస్ చేసిండు. అండ్ హీ మేడ్ ఇండియా ఎ న్యూక్లియర్ స్టేట్. ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ప్రతి ఇయర్ జీడిపి అనేది 8% ఇంక్రీజ్ అయ్యేది. వాజ్పేయి గారు వేరయ్యా. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఒకటే చెప్పేవారంట, గవర్నమెంట్స్ వస్తుంటాయి పోతుంటాయి కానీ దేశం ఎప్పుడు మంచి స్థాయిలో నిలబడాలి అని చెప్పేవారంట. ఆయనని అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఇష్టపడేవారంట. ఎందుకంటే అంత గొప్పగా మాట్లాడేవారు, అంత నీతి నిజాయితీగా ఉండేవారు. ఆయన పార్లమెంట్ లో స్పీచ్ ఇస్తుంటే హాల్ మొత్తం సైలెంట్ గా ఉండేదంట. అంత గొప్పగా ఉండేవంట ఆయన స్పీచెస్. దట్ ఈస్ వై హీస్ కాల్డ్ ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ దట్ ఈస్ వై వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ డే యాజ్ గుడ్ గవర్నెన్స్ డే ఇన్ ఇండియా.